మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు నిరాధారమన్నారు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్. వ్యభిచారిలా చూశారన్న ఆమె వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. తల్లి ఆరోగ్యం బాలేదని పోటీల నుంచి తప్పుకుందని చెప్పారు. నిర్వాహకులు నిబంధనల ప్రకారమే కార్యక్రమం నిర్వహించారని, ఆమె పట్ల ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదన్నారు. ఒక డిన్నర్లో మాత్రమే పాల్గొని ఆ తర్వాత వెళ్లిపోయిందన్నారు జయేష్ రంజన్. ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు ఆయన. మిస్ వరల్డ్ కాంపిటీషన్ నుంచి మిస్ ఇంగ్లాండ్ దూరం అయిపోవడం ఇట్లాంటి విషయాలు నా దృష్టికి వచ్చింది. నేను మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్తో కూడా మాట్లాడి ఈ పరిస్థితి గురించి ఇంకా వివరంగా తెలుసుకున్నాను. వాస్తవికత ఏముంది అంటే మిస్ ఇంగ్లాండ్ ఏది క్లెయిమ్ చేస్తూ ఉందో అట్లాంటి ఏమీ జరగలేదు. ఆమె వాళ్ళ మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్కి ఏం చెప్పింది అంటే వాళ్ళ మదర్కి ఆరోగ్యం చాలా బాధాకరంగా ఉంది, ఆమెను చూడడానికి ఆమె వెనక్కి వెళ్తూ ఉంది. అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగిన మరుసటి రోజే ఆమె వెనక్కి యూకేకి వెళ్ళిపోయింది. ఒకే ఒక డిన్నర్ కార్యక్రమంలో ఆమె పాల్గొనింది. అది చార్మాల్లా ప్యాలెస్లో జరిగిన డిన్నర్. అందులో మన అందరికీ తెలుసు సుమారు ఒక 300 గెస్ట్స్, ప్రతి ఒక్కరిని పర్సనల్గా మేము సెలెక్ట్ చేసి ఆహ్వానించాము. వాళ్ళు ఎవరో అండ్ ప్రతి టేబుల్లో పురుషులు, మహిళలు, గెస్ట్స్ అందరూ ఉన్నారు. సో ఏదో ఆమెని తప్పుగా చూడడం, దురుసుగా చూడడం, అట్లాంటి ప్రవర్తన చేయడం అది జరిగే పరిస్థితి లేదు. అండ్ ఆమెతో ఉన్న తోటి మిస్ వరల్డ్ కాంపిటీటర్స్తో కూడా కొంతమందిని కూడా విచారించడం జరిగింది. వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు అట్లాంటి